ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నాకేం అర్థం కాలే. అగో ఎవరితోటే ఫోన్లా? మా తమ్ముతో మాట్లాడతానా. ఏందట? చిన్న బావ పెద్ద బావ ఎప్పుడు మాట్లాడుకుంటారే అక్క అని అడుగుతాడు. మాట్లాడా మాట్లాడలేదేం లేదు. అప్పుడే చెప్పినా కదా తమ్ముని చెవులేం నా చెట్లు మలిసిన ఏంది? అరే ఎందుకు అట్లా అంటున్నావు? వాడు ఇంటికి ఎప్పుడు వస్తారని అడుగుతాండు. మనల్ని చూడబుద్ధి అయితే అందటానికి. సరే పోతే పోదాం కానీ వాళ్ళత్తే మనం పోలేదు. ఒకవేళ మనం ఉన్నాం అనుకో వాళ్ళు వచ్చిన అవసరం లేదు. గట్లెందుకు మాట్లాడుతున్నావు? గట్లెందుకు మాట్లాడుతున్నాం అంటే ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో నీకు తెలియదానే? ఇంటికి పెద్దలుడైతే చిన్నలుడికి విలువ లేదా? ఎట్లా పడితే అట్లే మాట్లాడతారానే? మర్చిపోయినావేంది? అరే నేనెందుకు మర్చిపోతా చెప్పు. నీతో అట్లా మాట్లాడిండానే కదా నేను కూడా మాట్లాడుకుంటున్నది. వాళ్ళతో లొల్లి పెట్టుకున్నది. మా అక్కతో ఎంత లొల్లి పెట్టుకున్నా చెప్పు. నీ గురించి కాదా? అట్లే అనుకొని ఉండాలి. మళ్ళా పోయేదేంది? వాళ్ళతో మాట్లాడేదే లేదు. వాళ్ళతో లొల్లి అయితే మా తమ్ముడు ఏమన్నాడు చెప్పు. పాపవానికి మనల్ని చూడబుద్ధి అయితే అందట. రంది పెట్టుకున్నాడట. పోయేద్దాం వాళ్ళు అత్తరా అని. మా తమ్ముడు ఒకరికి చికెన్ తెస్తాడు, ఒకరికి మటన్ తెస్తాడు. మనం మనం వండుకొని తిందాం. మా అక్క అక్కడికి ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడింది అనుకో దాన్ని చికెన్ కల కొరుకుతా. సరేనా? పోదాం పోదామా? పోలేక ఇవ్వలేదు. ఏదో పోనీలే అంటే బాగా చేస్తాను రోజు రోజుకి. ఏం మనిషో ఏమో మీదనే ఉంటది కోపం. కవ్వర కవర మొత్తుకుంటాడు. మెల్లగా బుద్రకిత్తా. మనిషి వచ్చి గింత సేపు అవుతుంది. ఓ నీళ్ళు అడుగుతలేడు, షాయ్ అడుగుతలేడు. ఏమైంది మనిషికి? వచ్చి గింత సేపు అవుతుంది. ఓ నీళ్ళు అడుగుతలేవు, షాయ్ అడుగుతలేవు. నువ్వు అడగక ముందే తీసుకొచ్చిన. తీసుకో. నాకు వద్దు. చాయ్ వద్దా? చాయ్ కూడా వద్దు. ఏమైంది ఇప్పుడు నీకు? ఏమో మోకం అంతా చీమిడి గార చిన్న పొలం లెక్క పెట్టినావు. ఏమైందని నన్ను అడుగుతున్నావు? ఆ చీర ఎందుకు కట్టుకున్నావే? ఏమైంది చీరకు? ఏమైందా ఏమైందా ఏమైందని ఇంకా నన్నే అడుగుతున్నావా? ఆ చీర మీ చెల్లేది. నల్లమొక్కప్పుడు గుర్తుపట్టినట్టున్నాడు. కట్టుకోకని చెప్పినా కదా. ఏదన్నా అద్దు అంటే అలా అని అద్దక తింటలేందే. ఇప్పుడు ఏమైంది? ఈ చీర కట్టుకుంటే అందంగా ఉంటా అని కట్టుకున్నా. అందంగా లేనా? అందంగా కాదు, మందంగా ఉన్నావు. నువ్వు గట్లనే అంటావు. అగో మళ్ళా గట్లనే అంటావైందే. ఆ రోజు మీ అవ్వగారింటి కాడ ఎంత లొల్లైంది. ఆ రోజే మన ఇద్దరం అనుకున్నాం కదా, వాళ్ళ ముఖం మనం చూడొద్దు, మన ముఖం వాళ్ళు చూడొద్దు అని. మళ్ళీ చీర ఎందుకు కట్టుకున్నావు మరి? అసలు నీకంటే కోపం గాని ఆ రోజు అంత కాలిపోని లొల్లి ఏమైంది? ఆ రోజు లొల్లి కావడానికి కారణం నువ్వే. అన్నం తింటూ రా అని పిలితే తర్వాత తింటా నేనని తాగచ్చి పన్నావు. మళ్ళీ లేచినాక నన్ను ఎందుకు విలువలే అని లొల్లి పెట్టినావు. అగో అన్న రానే మరి. పెద్దలుడు అంటే గింత కూడా విలువలేదా మీకు? పంటే లేపరా తిందుదా అని. చిన్నల్లుడు ఆయనకు అంత మర్యాద చేసిర్రు. పెద్దలుడు అంటే గాయంత విలువలేదా? నేను తినంది అందరు ఎట్లా తింటారే చెప్పు. నాకన్నా వెనుకచ్చి నువ్వు చిన్నల్లుడు, ఆయనకి కోరి కోరి పెడతారు. అదే పెద్దల్లుడు అంటే గింత కూడా లెక్కలేదు. అన్న ఓపు మంచి 2 మాటలు అన్నా అంటే ఏమైంది? ఆడు పడితే ఏమైంది? ఇంకా నా మీదకే మళ్ళీ మాట్లాడి. సరే నీకు నచ్చలే, లొల్లి పెట్టినావు. ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను కదా, వాళ్ళతో మాట్లాడతలేను కదా. అదంతా కాదు. ఆ నీళ్లు పక్కకెట్టి నువ్వు
ముందు పోయి చీర మార్చుకొని రాపో. ఇంకోసారి ఈ చీర నాకు కనబడ్డావు అనుకో, నీ పలుగుతుంది పో. వేషాలు ఎత్తారు, ఇంటికి పెద్దళ్ళు ఉన్నాయి. కనీసం పెద్దోడు కాకుండా ఇంత పొడుగు ఉన్నాడని నా పొడుక్కు కూడా మర్యాద లేదు. వాళ్ళు సార్ ఆ సీరియల్ కనబడదు. అబ్బో అల్లుడొత్తాండు కదా, నా బిడ్డ కోసమే ఉన్నట్టున్నది. అస్సలకే రానియ. ఏందత్తా అల్లుడు ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చి అత్తం చూసినా కానీ ఇట్లా కట్టబట్టి కొడుతాను. అల్లునివా ఆందపు లొట్టవా, నీకేమన్నా నా బిడ్డనిచ్చి లగ్గం చేసిన్నా ఏమో అత్త అని పిలుస్తాను. అయినా ఎందుకు వచ్చినావు మా ఇంటికి? అబ్బా అత్త గట్లా అంటానవేంది? చిట్టు లేదా? చిట్టుతో మాట్లాడదామని వచ్చిన. పిలువవా కొద్దిగా? నీకు మొన్ననే చెప్పిన, నా బిడ్డనిచ్చి లగ్గం చేయాలంటే నీ ఇద్దరు అక్కలు కలిసి ఉండాలి, నీ ఇద్దరు బావలు మాట్లాడుకోవాలి. మీ అక్కలేమో కలిసి ఉండరు, నీ బావలేమో మాట్లాడుకోరు. ఇక నా బిడ్డ నీ ఇంటికి ఇస్తే ఏం సుఖపడుతుంది? అయితే ఇప్పుడు మా అక్కలు కలవంది, మా బావలు మాట్లాడుకోండి, చిట్టునిచ్చి నాకు లగ్గం చేయవా? ఇయ్యా. ఆగు, ఇప్పుడే ఒక్క నిమిషం ఆగు. హలో చిన్న బావా, ఇగో నాకు యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద వస్తానే బండి గుద్దింది, కింద పడ్డా. చెప్పారు రాండి మీరు. ఒక చిన్నక్క చిన్న బావ వస్తేనే సరిపోయిందా? మీ పెద్దక్క పెద్ద బావ కూడా రావాలి. ఆడికి వస్తాను అత్త, ఒక్క నిమిషం ఆగు. హలో పెద్దక్క పెద్ద బావా, ఇగో నేను బండి మీద వస్తాంటే యాక్సిడెంట్ అయింది, ఎద్దడ్డ వచ్చి కింద పడ్డా. చెప్పారు రాండ్రి. చూసినావా, అటు ఫోన్ చేసినా ఇటు ఫోన్ చేసినా వాళ్ళైతే రాని. చచ్చినట్టు అత్తారు వాళ్ళు. చూడు ఎవలన్నా దెబ్బలు తాకితే తాకినాయి అని చెప్పుకుంటారా? నీకెట్లా సిగ్గుమానం లేదు అల్లుడు? ఎవరితో నన్న చెప్పియాలే, నువ్వెట్లా ఫోన్ చేసి చెప్తావు? నీకు నువ్వే చెప్పుకుంటావా? మా అక్కలకి నేనంటే బాగా ప్రేమ, బాగా బమ. చచ్చినట్టు అత్తారు చూడు వాళ్ళే. ఇప్పుడు నువ్వు నీ బిడ్డని నా చేతిలో పెట్టినంటే రెడీగా ఉండు. వాళ్ళు ఇట్లా అత్తారు, నువ్వు ఇట్లా చేతిలో పెట్టు. అయితేమే గాని చిట్టి లేదా అత్త? రమ్మని ఒకసారి. ఎందుకు లేదు, మాగున్నది. చిట్టి గిన్నెని నీళ్ళు పట్టుకొని రావే. పాపం పొలగాడు వర్రి వర్రి ఆట పడ్డాడు, జల్లి పట్టుకొని రా. ప్రవీణ్ బావ ఎప్పుడు వచ్చినావు? నేను ఇప్పుడే వచ్చిన. ఏహే మీ సిగ్గు పాడుగాను. అల్లుడు నీళ్ళాగు. చిట్టి నువ్వు ఇంట్లో పోవే, ఇంట్లో పో. ఏమో చూస్తాంది నిలబడి. ఏమైంది అల్లుడు? తాగు. తాగుతా నాగరాదు. మీ అక్క బావ వస్తేనే నువ్వు ఇంట్లోకి రావాలి, వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. అబ్బా అత్త, నేను కూడా అత్త. వాళ్ళు అత్తాన్రు. వాళ్ళు ఒప్పుకుంటేనే నా బిడ్డనిచ్చి లగ్గం చేస్తా, లేకపోతే లేదు. వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఇక్కడే, సరేనా? ఆగు. చెప్పిటి. వాళ్ళు అత్తాన్రు, నువ్వు చేతిలో పెట్టిన రెడీగా ఉండు. మొత్తం నీళ్ళు ఆగిస్తావు. లట లట దాకా ఏమో మెల్లగా తాగబడి వాళ్ళు వచ్చేదాకా అక్కడ కూసో. పోవద్దా ఒక్కసారి తాగుతా లోపలికి? చిట్టేమో లోపలికి పోయింది, మా అత్తేమో కావాలన్నది. మా అక్కలో తెలియదా మరి యాక్సిడెంట్ అయింది, మరి చెప్పని రావాలని? మా బావలకి బాగా జాము, ఆలే బట్టి లేట్ అవుతుంది కావచ్చు.
పోదామంటారు వద్దంటారు. ఈ చిట్టేమో లోపలికి పోయింది, మొత్తం ఏమో కావాలన్నది. తొందర రాని రక్క, ఎక్కడున్నారు? చిట్టని నచ్చిన మంచిగా ఉండు. ఆ? ఏందే దూరం దూరం ఉన్నావు? మనకేమన్నా ముట్టుడు వచ్చిందానే? మధ్యలో ఒక మనిషి పోయేంత జాగిడ్చి పెట్టినావు, దగ్గరికి వస్తావా చప్పడ కనుక కన్నా? దూరం ఉండకపోతే ఏం చేయాలి? అవ్వగారి ఇంటికి వస్తానమంటే ఎట్లుండాలి చెప్పు? తట్టో బుట్టో ముల్లో మూటో పండో పొలమో పట్టుకొని వస్తారు, నేను అట్టుకనే ఉప్పుకుంటూ రాబడుతుంది. ఒక్కటి జరితే రోగం తిరుగుతుంది మళ్ళా. ఏమన్నా మన ఫంక్షన్కి వస్తున్నావానే? మీ తమ్మునికి దెబ్బ తాకిందని చూడడానికి పోతున్నావు. నడో సక్క. లేకపోతే బాగానే పట్టుకొచ్చాడు పిల్లగాడు. నడు. మాసాలు కనిపా కనబడతాంది సోకు. అవునే మోనా, మీ తమ్ముడు నిజంగానే పడ్డా అని? కింద వాడు వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు? వాడు ఏమన్నా నీ లెక్క అనుకుంటారా? ఓహో సరే, మరి అని నా లెక్క కానే కాకపోయా, మరి బండి మించెల్లి ఎందుకు పడ్డాడే? పునుక్కుంటా అని అడుగుతాడు బండి. అవసరం ఆయనకి బండి? అంత మొగం లెక్క వానికి నడపచ్చిన తిన్న నడుపుతాడు. తెలిసి మీ అందరు ఒకటే అని పా, ఏమైనా వాడినే ఏడుకుంటాడు. చెప్తాను సంగతి పోయినాక. మాట్లాడతాండి ఇంకా మాట్లాడాలనుకుంటా. ఈ తింపులాటకి ఏం తక్కువ లేదు. అట్లా తిప్పుకుంటేనే నన్ను వెనక తిప్పించుకుంటాను. అవునవును, తిరుగు అని నిన్ను బతిలాడితే నేను మా సరేగా నువ్వుకో. మా అవ్వగారి ఇల్లు దగ్గరకు వచ్చింది. పోతానా? నేను కూడా పోతున్నా. ఎక్కడికి? ఏడికొస్తున్నావు? మీ అక్కోళ్ళు వస్తారు. నువ్వేడికి పోతాను? మీ చెల్లెళ్ళు వచ్చిర్రు. ఎవ్వరు వచ్చినా ఇవాళ మా తమ్ముని చూసినాకనే ఈ నుంచి పోవుడు. నాది కూడా సేమ్ డైలాగ్. ఏమైందే నోరాడిస్తాను? గది కూడా అర్థమైతలేదా? మా అక్కని చూసి మూతి తిప్పుతాన్నా. ఓ గట్టిగా దింపు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవు ఏమైందే, పల్లికాయ గిట్ల వస్తున్నావా? కాదు, మా చెల్లెని చూసి సింపుకుంటాను. అవునా? గట్టి ఏంపుకో, అయితే గట్టి ఏంపుకో. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. హాయిగా రాయే అలాగన్నా ముందు కలవాలి. నువ్వు కూడా దూరం. ఏం పుట్టిందా నీకు? పిడాత మీద పడతాంటివి. ఇక ఈ పోరడు ఎటువైనట్టు? మీ తమ్ముడు ఎడ దంకపోయిండే? నువ్వు ఆగు. ఈ పోరానికి దెబ్బ తగిలింది అన్నాడు, ఏడవై కాలబడ్డాడు. పోరానికి దెబ్బ ఇట్లా బాగా తాకిందంటవా? దెబ్బ తాకిందా నిజంగానే, లేకపోతే ఏడన్నా తిరగవేయండా అట్టి చెప్పి? ఏ ఊకో, అబద్ధాలు ఆడని చెప్తాడు. అది కొందరికే సాధ్యం. ఇగో ఈయన్నే నిలబడి ఉండు, నేను పోయి రాజానని అడిగత్తా పోరడు ఏడవేయండి. ఈయన అత్తందా చూసుడు కాదు, నిల్చోని. రాజన్న, ఓ రాజన్న, రాజన్న. అయ్యో సప్న, అత్తగారి ఇంటికాడ నుంచి ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చినామన్నా. మా తమ్ముడి ఇంటికి లేడేందన్నా? పొరంకి దెబ్బలు బాగా తాకినాయట కదా? దెబ్బలు తాకినాయా? దెబ్బలు తాకుడేమో కానీ ఆడు ఆ షిట్టోళ్ళ ఇంటికాడు ఉన్నాడు. ఏంది? షిట్టోళ్ళ ఇంటికాడ ఉన్నాడా? అయ్యో పోవడానికి దెబ్బలు బాగా తాకినాయారా? తీసుకుపోవడం వంట పెట్టినారా? నేను మళ్ళీ రాజన్న, ఈ పోరంకి ఎట్లా తాకినాయో ఏం కట్టాను. అరే ఏం పిసదు ఉన్నదా? అయింది వచ్చింది అడిగింది ఉరుకుతాంది. ఈ మనిషి చెప్తింటాడు, పోరడేవో లేకపోయా గిత్త అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. బుత్తంత ముంగట అద్దామంటే ఇంటివా? గింతంత ముంగట వచ్చినా అయిపో పాడుగాను ఉడుకుతాంది. అయిపోయిందా? ఏమైపోయింది? ఏడి నీ తమ్ముడేడి? ఇంకెక్కడ తమ్ముడు? అయిపోయింది. తమ్ముడా, నాయగల్ల తమ్ముడు, నీ పెళ్లి చూద్దాం అనుకుంటా కాదురా తమ్ముడా. అడవిడ్డ కట్ల వద్ద తీసుకుందాం అనుకుంటున్నా తమ్ముడు. నా తమ్ముడా, ఏమిటికి ఎడతానవే? నువ్వే అంటివి కాదే, అంత అయిపోయిందని. అయ్యో పాల ప్యాకెట్ అన్న లేకపోతుంది నేను వాడికి. నీ మొక్క పాడగాను కాదనే పొరడేను చచ్చిందని సుఖం పెట్టుకొని ఎడతాను. నువ్వే అంటివి కాదే అంత అయిపోయిందని. ఆగో దెబ్బలు బాగా నాకినట్టున్నాయి. పొరలు తీసుకుపోయి షిట్టోళ్ళ ఇంటికాడ వంట పెట్టిరట. దెబ్బలు తాకినాయా? దెబ్బలు తాకినాయట వాడికి.
ఒప్పుకోకపోతే కాలు ఇడిచి పెట్టా. అరే మీ ఇద్దరి మీద ఒట్టు ఒప్పుకుంటాం లేవు. ఒప్పుకోకపోతే నీ సంగతి చెప్తా. అరే ఏమో దెబ్బలాకి అన్నావు కదా, పట్టి కట్టుకో, కాటన్ పెట్టుకో. అవురా నేను నొత్తాందేమో నాకేమైంది? నువ్వేమో కాటన్ తీసుకొచ్చినావు, నువ్వేమో గోల్డ్ తీసుకొచ్చినావు. నా బాధ నాకుంది. దెబ్బలు తాకినాయి అంటే కాదురా. నాకెక్కడ దెబ్బలు తాకినాయి? మరి ఏం పుట్టిందో అట్లా ఫోన్ చేసినారా మాకు నీకు? మరి అట్లా అయిపోయి మీరు వస్తారా? మీరు రావాలనే అన్నా. మేము రావడానికి అట్లా చెప్పినవా? ఎందుకురా? మీరు చేసే పని ఉన్న ఒకటి. ఏం చేసినావు ఘనకార్యం? నా లగ్గం చేయండి. లగ్గమా ఏంది? ఒక్కొక్కడు పెళ్లి చేసుకోమనంటే ఊరిచి దింకపోతారు. నీ తమ్ముడేమో లగ్గం లగ్గం అని చిన్న పొరం లెక్క ఎడతాండేందే. ఆడు టీవీలలో వచ్చే డ్రమ్ముల గురించి కుక్కర్ల గురించి న్యూస్ చూడనట్టున్నాడు, అందుకే లగ్గమంటాడు. ఒక్కసారి చూసిండనుకో దేశం ఇచ్చిపెట్టి దేంకపోతాడు. అంతే ఉన్నట్టుంది కానీ అవురా బామ్మర్ది, నీకు దెబ్బలు తాకినాయి అన్నావు కదరా. అంతుట్టిగానే అట్లా చెప్తాను, మీరు వస్తారని అట్లా పిలిచిన. మరి యాక్సిడెంట్ అయిందని మాకెందుకు ఫోన్ చేసినావురా బద్మాషి? ఇగో చిట్టునిచ్చి లగ్గం చేయాలంటే మా అత్త 2 షరతులు పెట్టింది. షర్తా? ఆ, ఏం షర్తురా? మీ అక్కలు ఇద్దరు మాట్లాడుకోనట, సడ్డకులు ఇద్దరు కలవన్నట. అప్పుడే చిట్టునిచ్చి లగ్గం చేస్తాడు మా అత్త. మీకు దండం పెడతా, మీ నలుగురు కలిసి మా అత్తను ఒప్పించి చిట్టునిచ్చి లగ్గం చేయర్రే. ఓ బోడా, నీకు లగ్గం చేస్తే మాకేం వస్తుందిరా? ఏమో లగ్గం ఆట లగ్గం. ఏ పోరి నడా. ఏడికచ్చేది? పోతే నువ్వో, నేనైతే రాను. మా తమ్ముని లగ్గమయ్యేదాకా నేను అడుగు బయట పెట్టేదే లేదు. పో నువ్వు పోతే. ఏమంటావే? నాది కూడా సేమ్ డైలాగ్. మా తమ్ముని లగ్గం చేసేదాకా ఎటు పోయేది లేదు. ఎందుకంటే ఆడబిడ్డ కట్నం వస్తుంది కానీ. గట్టి గుర్రకి పోతా నువ్వు. ఓయ్ నువ్వు ఉంటావా పోతావా? నేనెందుకుంటా, పోతా. ఏ ఏడిపోతానవన్నా? మనం పోతే బావల కట్నం పోదా? దానికి ఎటో దిక్కు చేసి పెళ్లి చేయాలి, కట్నం పైసలు తీసుకొని పోవాలి. ఆగు జర ఆగు. అంతే అంటావా? అంతే మరి. బామ్మర్ది, నీకన్నా ఎక్కువ మాకు ఎవరున్నారా? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. మేము నీకోసం ఏదన్నా చెప్తాం. మీ అత్త ఏం కండిషన్ పెట్టిందో అవన్నీ మేము ఒప్పుకున్నాం అని చెప్తాం. పా పెద్ద మనుషులు వచ్చినామని చెప్పు. పిలు. అబ్బా మన మొగుళ్ళ ఈ కవతలు మంచిగానే ఉన్నాయి అక్క. అటు చేసి ఒప్పుకున్నారు కదనే. అవును కదనే, లంగలకే లంగలు ఉన్నారు. మరే మనమే లంగలం అంటే మనకంటే ఎక్కువ ఉన్నారు. అదే కదా అక్క, ఎటన్నా చేసి పోరని లగ్గం చేసే పోవాలనే. అబద్ధం చెప్తే చెప్పిండు గాని ఎట్లా చేసాను లగ్గం చేసుడేనే. చెయ్యాలి. పా అత్త ఏమంటుందో చూద్దాం. పరి అత్తమ్మా ఉన్నవా? ఏందల్లుడు మీ పంచాయతీ తేలిందా? మీ అక్కలిద్దరు కలిసే ఉంటారట్నా? మీ బావలు మాట్లాడుకుంటారట్నా? మేమెందుకు కలిసి ఉండం అత్తమ్మా? మా అక్క అంటే నాకు పానం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ప్రాణమై ఓవర్ యాక్షన్ అనిపిస్తలేదా అనే? కొంచెం అనిపించింది. మరి తగ్గి. ఏంటిది కోడన్లు మీ గుసగుసలు? ఏం లేదు అత్తమ్మా, అత్తమ్మ ఏంది కట్టె పట్టుకొని గలవల్ల కూర్చున్నది అనుకుంటాను. కట్టెనా కోడన్లు? అల్లుడొత్తాడు కదా అని కాళ్ళ కడ్డం కట్టె పెట్టిన. ఈ కట్టె పాడుగాను అల్లునికి ఎన్నో ఇరికింది. సరే తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే. అవురా బామ్మర్ది, ఏడిరికిందిరా కట్టే? అది చెప్పురా, సిగ్గుపడకు. మీరు ఊకొని బావా, కట్ట గేట్ నాడు మిరికింది. గేట్ నడవనేనా? మేము ఇంకేమో ఇరికిందని నీకు అన్ని చిత్రాలే బావా. వచ్చిన విషయం అడుగుండ్రు బావా. దేనికి ఇష్టం మిమ్మల్ని? అసలు విషయం మర్చిపోయి కొసరు విషయం పడతాను. సరే దండం పెడతానే, అడుగుండ్రి ప్లీజ్. వచ్చిందంటే కొసరి విషయమా రాది, అందుకనే అడిగినాం. నువ్వు మర్చిపో, ఒక్క ముచ్చాడు. అడుగుతంతి ఆగు. ఇగో చిన్నమ్మ, చెప్పు నాన్న. మేమిద్దరం సడ్డకులం కలిసి ఉన్నాం. అక్క ఇళ్ళు కూడా కలిసి ఉన్నారు. మీ బిడ్డనిచ్చి మా బామ్మర్దికి పెళ్లి అయ్యింది. ఇంకేంది? ఇంకా నీకేం కావాలి? మా బామ్మర్దికి అంటే మస్తు ఇష్టం. ఇంకిచ్చి లగ్గం చేయి, నా మాటిను. మేము అందరం కలిసిమెలిసి మంచిగా ఉంటాం. నీకు కావాల్సింది అయితే ఇదే కదా. గోసిందమ్మా. ఒప్పుకో అత్తా. ఒప్పుకోసిందమ్మా. ఒప్పుకో అత్తమ్మా. అయ్యో కోడన్లు కొడుకులు, నేనెందుకు పెళ్లికి ఒప్పుకోను? మీరందరూ కలిసి ఉండాలనే అల్లునికి ఆ షరతు పెట్టిన. నా బిడ్డనిచ్చి లగ్గం చేయడం నాకు ఇష్టమే. చిట్టి అమ్మయ్యా
ఎటు తిరిగి సడ్డుకులైతే కలిసిర్రు. అక్క చెల్లెలం ఇద్దరం మాట్లాడుకుంటాన్నాం. ఈ అత్తమ్మ షరతు పెట్టి మంచి పని చేసింది. మేమందరం కలిసినాం. రే మీ అక్క కూడా ఇంతవరకు గుండెలు వీకలే, నువ్వు వీక పడుతుంది. మ్యూజిక్ పడబడితే అగో గడేట పోతావు రాసింది ఇట్లా ఇటు చూడరా చిట్టి గీడు ఉంది. చిన్నమ్మ మునగాల కట్టెది కట్టెని చూసి భయపడతాను కావచ్చు. పో కట్టేం చేయదు కానీ చిట్టి దగ్గరకు అల్లుడు మంచి రోజు చూసి లగ్గం పెట్టుకుందాం.